చివరిగా వటపత్ర స్థితికి బట్టి పెడితే బాగుంటుంది ఎవడో
पूजार्थं श्री इंद्राज्य सर्वकागणमुख्यदेवताभित्रमुख्यजय वस्त्रे खाद्यमुख्यदेवतापूजार्थं ममार्पयामि दक्षयकर्मः प्रसूतेन पूजाद्रव्यान् प्रोक्ष्य पूजाद्रव्यान् प्रोक्ष्य पूजाद्रव्यान् प्रोक्ष्य पूजाद्रव्यान् प्रोक्ष्य पूजाद्रव्यान् प्रोक्ष्य కుంకులు తిరిగి ఉయ్యాలంగా ఊపుతు విసరుతు తోడేస్తుంటే ఈ గాజులు భరణి పరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా
ఉండాలో నాకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. వచ్చి ఇక్కడ కలిసి ఇలా పాడతాను, నాకు ఇది కావాలి అది కావాలి అంటే నేను లైన్ చేస్తాను ఇక్కడ. శ్రీశైలనాథం భజే. ఇంకా పిల్లలు ఎవరైనా భక్తులకు మనవి, దేవాంగ బాంధవులందరికీ ఒక మనవి, ఈ జ్ఞాపకాల ఇదితో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం జరగాలని ఈ కమిటీ వారిని, పెరణ దేవాంగ సంఘం వారిని శివాలయం శివ పార్వతులకు నిలయం, శివాలయం దేవతలకు నిలయం, దేవాలయం శివాలయం గుడమనగా బెల్లమురా, అది కలిగినదే గుడిరా. ఎంపీలు ఉన్నారు, 3 రెట్లు జీతాలు పెంచుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉన్నదానిమే 3 రెట్లు జీతాలు పెంచుకున్నారు. ఈ ఉద్యోగస్తులు జీతాలు పెంచుకున్నారు. మీకు మట్టికి సగానికి సగం తగ్గించారు. మరి ఎలా బతుకుతారు? నేను గుడ్డ లేకుండా నేను బయటకు వెళ్తానని ఆడాడు కానీ మగాడు కానీ దమ్ముంటే బయటకు రమ్మనండి. ప్రజానికి గుడ్డ కావాలి, ప్రజోడికి అన్నం కావాలి. అలాంటి వృత్తుల్ని దిగజార్చారు. ఇక్కడ సౌహృదంతో మీరు చక్కని అవకాశం ఇచ్చారు నాకు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటే ఏమిటని ఒకసారి ఎన్టీ రామారావు నిండు సభలు అడిగారు. దగ్గర 1,00,000 మంది ఉన్నారు. అయ్యా, ఎవరికి తల వంచకుండా, ఎవరిని దోపిడీ చేయకుండా, కష్టపడి చెమటోడ్చి సంపాదనతో బతకడమే ఆత్మాభిమానం అని అందరూ చెప్తున్నారు. నాకు నచ్చలేదు అన్నాడు ఆయన. సరే, నా వంతు వచ్చింది. అయితే మీ సైజులో చెప్తానండి అన్న. అంటే ఏంటి రాజుగారు అన్నారు, మీరు దుర్యోధనుడు వేషాలు ఇస్తూ ఉంటారు కదా, ఆ శైలిలో చెప్తాను సార్, మీకు నచ్చితే అనుసరించడం లేకలేదు అని చెప్పారు. మనిషి భూమి మీద నడుస్తూ ఉంటే కాలు కింద పడ్డ దుమ్ము, మట్టి, ఈ మనిషి నన్ను తొక్కుతాడనే కోపం చేత పైకి ఎగిరి తిరిగి వచ్చి మనిషి నెత్తి మీద వారి దాన్ని పగ తీర్చుకుంటుందంట. మట్టికి ప్రాణం లేదు, చైతన్యం లేదు. చైతన్యం ప్రాణం లేని మట్టికి ఎంత పౌరుషం ఉంటే నమ్మకంతో భూమి ఉండదు అధ్యక్షుడిని, నాకెంత పౌరుషం ఉండాలి అనే కాదు చెప్తాడు. పదహతం యతుత్సాయ మూర్ధానమిత్రోగతి స్వస్థ దేవమాన
దహీన తద్వరం రజ పదాంతరమర్థానమద్రోహతి అచేతనముకు భూపరాగమే పాదహతి చేపజాలక మానవుని మూర్తము ద్రోహించి తన పరగించుకునితుండ సచేతనుడనై సబలుడనై సార్వభౌముడనై ఒక్కాడున వరలించిన పరాభవమునకు ప్రతికరించిన పౌరుషము నిలబెట్టుకుని అంటాడు. అలాగే ఏ దేశమేకైనా ఎందుకు ఆడినా ఎవరెదురైనా పొగరాని తల్లి భూభారతలు అన్నారు. మన భాషా పటిమేంటో ఒక్క క్షణం మేము ముందు చెప్తాను. అలాంటి పటిమతో ఎవరైనా డైలాగ్ మాట చెప్పగలిగితే 10 లక్షల రూపాయలు అవార్డు ఇక్కడ ఇచ్చేస్తా. 10 లక్షల రూపాయలు సింధుల చతుశ్రయ పరివేక్షిత వసుంధరాపర దూరవహుండనై పరరాజమ్మతో సంహరణ భీకర విజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దునిరుక్షుండనై 14 భువనములు ఒక్క పెట్టున ఎత్తు ఒకట పంచాలు ప్రచండ ప్రతాప ప్రభైబలకు నూర్గులు సోదర గగ్రజుండనై చండతర పరక్రమచులమై దిగంత విశ్రాంత సద్విషభృతమై మాననీయమై అభిమాన వలనై భజీకృతమై జగమ్మున పేరు కగిన శిక్షత్రంచములు జన్మించిన నాకు ఈ ప్రపంచంలో అయితే సత్యము. అలాగే దేవాంగుల నుంచి సహకారం తీసుకోకుండా నేను ఉంటాననే మగాడు అవునమా ఇవాళ పొద్దుగోగినా మంచిదా ఎప్పుడు మంచిదా ఆలోచిస్తుంటారు. ఇదేమొద్దు, దేవుడిచ్చిన ప్రతి క్షణం మంచిదే. అక్కడే ఒకటి చెప్తాడు, కారణం లేవు, కర్తవ్యం లేవు, కీర్తి అపకీర్తులు లేవు, దయ లేదు, దాక్షిణ్యం లేదు, పుణ్యపాప వివక్షత లేదు, పాండవీయ ప్రగల్భిత నిష్ఠుర పరిభవ త్రిశూలోద్ఘటిత కౌరవ వంశవర్తన మనకంఠీర వంపు యథేచ్ఛ విహార వ్యవహారం కూడా అప్రమత్తత నిరాటకముగా విక్షేపించవలసిందే. మీరు కూడా భయా